హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా! సో, ఈరోజు మన హెల్తీ రెసిపీ ఏంటో తెలుసా? గన్ పౌడర్. రెస్టారెంట్ స్టైల్‌లో మనకి దోసస్ మీద, ఇడ్లీస్ మీద వేసిస్తారు కదా! అది ఈరోజు ఇంట్లో సింపుల్‌గా ఎలా చేయాలో చూసేద్దామా? ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి నేను హాఫ్ కప్ శనగపప్పు తీసుకున్నాను. అది గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టేసుకొని సేమ్ ప్యాన్‌లో నేను మినపప్పు కూడా వేసుకున్నాను. చూస్తున్నారు కదా! గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అది కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లో పక్కన పెట్టేసుకొని ఇందులో హాఫ్ కప్ నువ్వులు యాడ్ చేసుకున్నాను. నేను అన్నీ శనగపప్పు అండ్ మినపప్పు అండ్ నువ్వులు అన్నీ హాఫ్ హాఫ్ కప్ తీసుకున్నానండి పోర్షన్స్. ఇవన్నీ వేయించేసుకొని సెపరేట్‌గా పక్కన పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఇప్పుడు ఇవన్నీ చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాము. ఇవి చల్లగా అయిపోయే లోపల మనం సేమ్ ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు అండ్ నేను ఒక 3-4 రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత అందులోనే నేను ఒక 10-15 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. మీరు కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఒక 15 వేసుకున్నాను నేను. అవి వేగిన తర్వాత అందులోనే నేను కొంచెం చింతపండు వేసేసి కొంచెం వేడి మీద వేయించేసి పక్కన పెట్టేసుకున్నానండి. అందులోనే మళ్ళీ 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు ఇవన్నీ కూడా నేను చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకున్నాను. లేదంటే మాడిపోతాయండి. కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత నేను ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేశాను టేస్ట్ కోసం. ఇవి కూడా చక్కగా లో ఫ్లేమ్‌లో వేయించేసుకోండి. అందులోనే కొంచెం చిటికెడు ఇంగువ వేసుకోండి. టేస్ట్ చాలా చేంజ్ అండ్ బావుంటుంది కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ చల్లగైపోయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసేసుకున్నాను. చూస్తున్నారు కదా! మొత్తం మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసే ముందు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్‌కి తగ్గట్టు. నేను 1½ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ అయ్యేటట్టుగా మిక్సీ పట్టేసేయండి. చూస్తున్నారు కదా! మెత్తగా అయిపోయింది. ఇందులోనే మనం ఇందాక ఫ్రై చేసి చల్లడానికి పెట్టుకున్నాం కదా పప్పులు, అవన్నీ ఇందులో వేసేసేయాలి. శనగపప్పు, మినపప్పు అండ్ సెసమీ సీడ్స్ ఇవన్నీ వేసేసుకొని సేమ్ మిక్సీ పట్టేయడమే అండి. మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేయండి. అంతే అండి. మీరు ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే చక్కగా ఇడ్లీ, దోసల మీద గన్ పౌడర్ వేసేసుకొని, నెయ్యి వేసేసుకొని తినేయొచ్చు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళని ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత హెల్తీ రెసిపీస్ కోసం.